చూసారా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా గ్రేవీ తోటి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా వేరొక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత చూడండి ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న వేడి వేడి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కర్రీ రైస్లోకి చపాతీ పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీకి కావాల్సినవి ఇప్పుడు మనము చూసేద్దాము. ముందుగా 4 కోడిగుడ్లని ఉడికించి తీసుకోవాలి. అలాగే 2 బాగా మగ్గిన పెద్ద సైజు టమాటాలని ఇలాగా కడిగి సన్నగా కట్ చేసుకోవాలి. 4 పచ్చిమిర్చిని కూడా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. 1 రెమ్మ కరివేపాకు, అలాగే 4 ఆనియన్స్ని పొట్టి తీసి శుభ్రంగా కడిగి ఇలా సన్నగా తరుగు కింద తరుక్కుని ఇవన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. పోపు దినుసులకు ఆవాలు, జీలకర్ర అన్నీ ఇలా రెడీ చేసుకోవాలి. ముందుగా కోడిగుడ్లని ఉడికించి పొట్టి తీసి ఇలా రెడీ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఇలా రెడీ చేసుకున్న తర్వాత మనము తయారు చేసే విధానాన్ని ఇప్పుడు మన వీడియోలో అయితే చూసేద్దాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి కుక్కర్లో రెడీ చేస్తున్నాను కాబట్టి కుక్కర్ గిన్నె తీసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకున్నాను. నూనె వీటెక్కిన తర్వాత దీంట్లోకి చిటికెడు పసుపు వేసుకుని ఉడికించి పక్కన పెట్టుకున్న గుడ్లని ఇందులో వేసి ఇలా కలుపుకోవాలి. ఇలా కానీ లేదా గరిటెతో కానీ కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇలా కలపడం వల్ల మనకి గుడ్డు అనేది అతుక్కోకుండా వస్తాయి. లేదంటే మనకి ఈ గిన్నెకి అతుక్కుని ముక్కలు అనేది ఊడిపోతూ ఉంటాయి. కాబట్టి మనం సన్నని మంట మీద ఇలాగ గరిటెతోటి కలుపుకుంటూ వేపించుకోవాలి. ఇలాగ వేపించుకుని మీడియంగా వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. మరీ ఎక్కువ వేపించుకున్నాం అనుకోండి తినేటప్పుడు తొక్కలాగా ఉంటాయి. కాబట్టి మీడియంగా వేయించుకొని తీసేసుకుని ఒక ప్లేట్లోకి ఇదే నూనెలోకి మనము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని, కరివేపాకుని వేసి వేయించుకోవాలి. అవి కాస్త వేగిన తర్వాత పోపు దినుసులకు ఆవాలు, జీలకర్ర తీసుకున్నాం కదా ఇవి కూడా వేసి దూరగా వేయించుకుందాము. అలాగే మీకు ఇష్టమైతే మినపప్పును కూడా వేసుకోండి. ఇక్కడ నేను వచ్చేసి మినపప్పు వేయలేదు. ఇవన్నీ ఇలాగ వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కలను కూడా వేసుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేటట్టు ఇలాగ కలుపుకుందాము. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకుందాము. ఇలా అల్లం పేస్ట్ వేసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిది. ఎందుకంటే డైరెక్ట్గా మనము అల్లాన్ని కానీ వెల్లుల్లిని కానీ తినలేము కదా. అందుకని చెప్పి మనం ఇలా కర్రీల్లో వేసుకోవడం వల్ల మనకి పైత్యము, కఫం అనేది కూడా ఉండదు. అలాగే కర్రీకి టేస్ట్ కూడా పెరుగుతుంది. ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న బాగా మగ్గిన టమాటా ముక్కలను కూడా ఇలా వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా కాస్త టమాటా ముక్కలు మగ్గేంత వరకు ఇలాగ వేయించుకోవాలి. టమాటా కాస్త మగ్గిన తర్వాత మనము సాల్ట్, కారం అనేది వేసుకుందాము. ఇంకా సాల్ట్, కారం అనేది మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఎందుకంటే ఒక్కొక్కరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు కదా. అందుకని చెప్పి మళ్ళీ ఒకసారి ఇలాగ అంతా టమాటా ముక్క మెత్తబడేటంత వరకు ఇలాగ కలుపుకోవాలి. చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగ గరిటెతో మ్యాచ్ చేస్తూ ఇలాగ కలుపుకోవడం వల్ల తొందరగా టమాటా ముక్క అనేది మగ్గుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ కారము, 1 స్పూన్ సాల్టు, కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. అలాగే కర్రీకి టేస్ట్ బాగుంటుంది. అలాగే ఇక్కడ పసుపు వచ్చేసి మనము ఆల్రెడీ ఇదే నూనెలోని గుడ్లు వేయించుకోవడానికి పసుపు వేసుకున్నాము కదా. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అయితే పసుపు వేయలేదు. ఇంకా మీకు కాస్త పచ్చగా కావాలి అనుకుంటే ఒక చిటికెడు పసుపు వేసుకోండి, లేదంటే స్కిప్ చేయండి. ఆల్రెడీ మనం గుడ్లలో పసుపు వేసి వేయించుకున్నాం కాబట్టి అది సరిపోతుంది. ఇక్కడ అంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనము చూసారా
అంతా బాగా ఈక్వల్గా ఎగిపోయింది కదా, టమాటా కూడా బాగా మగ్గింది కదా. ఇప్పుడు గుడ్లు వేసేసుకుందాము. వేపించి పక్కన పెట్టుకున్న గుడ్లను కూడా వేసేసుకుని తగినంత వాటర్ వేసుకుందాము. దీంట్లోకి కుక్కర్లో రెడీ చేస్తున్నాము కాబట్టి ఎక్కువ వాటర్ అనేది పట్టదు, కాబట్టి కొద్దిగా పావు కప్పు వాటర్ వేస్తే సరిపోతుంది ఇందులోకి. ఇలా వాటర్ వేసిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకుని, ఇంకా కారం సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి మీరు, ఎందుకంటే తినే ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారు కదా. ఇలాగంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుని ఇప్పుడు మూత పెట్టేసి విజిల్ పెట్టేసుకుందాము. చూడండి, ఇలా మూత పెట్టి విజిల్ పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేటంత వరకు అయితే ఉంచేసుకుందాము. 2 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే కర్రీ అయితే ఇలా రెడీ అయింది. చూసారా, పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది కదా గ్రేవీతోటి. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేరొక గిన్నెలోకి అయితే తీసేసుకుందాము. ఇలా వేరొక గిన్నెలోకి తీసేసుకున్న తర్వాత చూడండి, ఎంతో కలర్ఫుల్గా కనిపిస్తున్న వేడి వేడి ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి ఈ కర్రీ రైస్లోకి, చపాతీ, పూరీల్లో కూడా చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కర్రీ మీకు కూడా నచ్చితే ఒకసారి ట్రై చేయండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి.